జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో మీరు వచ్చినప్పుడల్లా కొత్త కొత్త విషయాలు కొత్తగా అడగాలి అని అనిపిస్తూ ఉంటుంది. అట్లా నేను అనుకున్నది అంటే తత్వాల వారీగా ఒకసారి అడుగుదాము అని. ద్వాదశ రాశులకి కూడా 4 తత్వాలుగా విభజించింది. ద్వాదశ రాశుల్ని కూడా అగ్ని, భూమి, వాయు, జల కదా. ఈ 4 తత్వాలు కూడా డెఫినెట్ గా ఆ రాశి మీద, ఆ నక్షత్రం మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది కదా. మరి ఈ ఎపిసోడ్ లో అగ్నితత్వపు రాశులు ఏవి, అగ్నితత్వం ఆ రాశుల మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాయి, వాళ్ళ స్వభావం ఏమిటి, ప్రభావం ఎలా చూపిస్తుంది, అలాగే వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా. కాకపోతే ఇది జనరల్ గా రాశి తత్వాలు చెప్పడం ఈజీ ఉంటుంది, కానీ అగ్నితత్వ రాశుల గురించి చెప్పాలంటే దాని గురించి కొంత అవగాహన వాళ్ళకు ఉంటే దీని గురించి పూర్తిగా అర్థమవుతుంది. మనం మామూలుగా చెప్పడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న ఏవైతే విషయాలు ఉన్నాయో దాన్ని అర్థం చేసుకొని ఈ రాశులు వాళ్ళు ఇది నాకు ఈ తత్వం నాకు ఉందా అని చెప్పి అనుకుని వాళ్ళు అక్కడి నుంచి మార్చుకోవడమో మాడిఫై చేసుకుంటే కనుక డెఫినెట్ గా అదృష్టాన్ని వరించవచ్చు. దానికోసమే మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. అగ్నితత్వ రాశులు మనం తీసుకోగలిగితే ఫస్ట్ అంటే పంచభూతాలతో సంబంధించిన రాశులు, నవగ్రహాలు ఎప్పుడు కూడా. సో ఈ తత్వాలు ఎలా ఎందుకు ఇచ్చారు మనకంటే మనలో ఖచ్చితంగా ఆ తత్వాలు ఉన్నాయి. ఆ తత్వాల్లో మనం ఏది ఎక్కువ వాడుతాం అనేది ముఖ్య ఉద్దేశం. అగ్నితత్వం అనగానే మనకి ఏంటంటే అగ్నితత్వము, అగ్ని అంటే మనం దాన్ని ఎలా యూజ్ చేయాలని మనకి ఖచ్చితంగా తెలియకపోతే అది మనని దహించేస్తుంది. ఒక నిప్పు మనం అందించాలంటే ఒక చక్కగా పొయ్యి వెలిగించి దండం పెట్టుకుంటే వంట పదార్థాలు అన్నీ అగ్నితోటే పదార్థాలు రెడీ అవుతాయి. కరెక్ట్. అదే దాన్ని సరిగా పట్టుకోకుండా పొరపాటున మనం చీర వదిలేసామంటే ఆ చీర మొత్తం కంటించి మన శరీరాన్ని దహించేస్తుంది. లోపల ఉన్న అగ్ని కూడా అంతే. లోపల ఉన్న చక్కగా జఠరాగ్ని బాగుంది అని అంటే మన శరీరం అంతా చాలా ఏ ఆహారం తిన్నా పచనం అవుతుంది, బాగుంటుంది. పచనం అవుతుంది. అదే డైజెస్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. సో ఈ తత్వాన్ని తెలుసుకోవడానికి అగ్నితత్వ రాశుల్లో మనం తీసుకుంటే ఖచ్చితంగా మనకి బయట ఈజీగా మన ఇంట్లో వాళ్ళు వీళ్ళు అని తెలిసిపోతూ ఉంటుంది చెప్పిన తర్వాత వీళ్ళు అగ్నితత్వం కలిగిన వాళ్ళే అని చెప్పేసి. అలాంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. సో మేషరాశి అగ్నితత్వ రాశి వస్తుంది, తర్వాత మళ్ళీ సింహరాశి అగ్నితత్వ రాశి వస్తుంది, ధనస్సు రాశి అగ్నితత్వ రాశి వస్తుంది. అంటే ఇక్కడ మేషం మొదటి రాశి కింద మనం తీసుకుంటాం, తర్వాత సింహం వచ్చేసరికి 5వ స్థానం కింద తీసుకుంటాం, తర్వాత ధనస్సు రాశి వచ్చేటికి మనకి 9వ భావం కింద తీసుకుంటాం. అంటే భాగ్యం. అంటే దీన్ని జాగ్రత్తగా వాడుకుంటే భాగ్యాన్ని అనుభవిస్తాము, జాగ్రత్తగా వాడుకోపోతే కాస్త కష్టాన్ని తెచ్చుకునే వాళ్ళం అవుతాం అని అర్థం. అంటే ఏంటి అంటే వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే ఏ పనైనా చేయగల కేపబిలిటీస్ ఉన్నవాళ్ళు. సో మనం వాడడం ఎలా తెలియాలి అంటే వీళ్ళని ఎవరు గైడ్ చేయాలంటే వీళ్ళకి ఒక ఎమోషన్తో కలిగిన ఒక పార్ట్నర్ కానీ, జీవిత పార్ట్నర్ కానీ, లేకపోతే వీళ్ళతో స్నేహితులు కానీ, తల్లిదండ్రులు కానీ ఒక మంచి తెలివైన వాళ్ళైతే వీళ్ళని జాగ్రత్తగా డీల్ చేస్తే 100% వీళ్ళు సాధించుకొస్తారు. తిరుగులేని విజయాలు సాధించే లక్ష్యాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ అగ్నితత్వ రాశులు. సో వీళ్ళని మనం తీసుకుంటే చాలా చాలా మేధావులు, తెలివైన వాళ్ళు, ఏ పనైనా తొందరగా అర్థం చేసుకుని చేయగలిగిన క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు. ఇంత క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళని వీళ్ళు డీల్ చేసే విధానం రావాలి. ఎందుకంటే ఒక మనిషిని డీల్ చేసే విధానంలో రాకపోతే ఈ అగ్నితత్వ రాశి అనేది మన అగ్ని అనుకున్నాం, ఇందాక మనం అనుకున్నాము, మననే దహించేసుకుంటుంది, లేకపోతే ఎవరికైనా చేసి పెట్టుతుంది. సో మనం దహించుకోవడంలో చాలా వరకు ఫెయిల్ అయిపోతుంటారు కొన్ని రాశులు వాళ్ళు. దాంట్లో ఈ మేషరాశిలో కొంతమంది ఉన్నారు. సింహరాశి ముఖ్యంగా చాలా వరకు ఏం చేయాలో తెలియక అలాగా ఉండిపోయి 40 ఏళ్ళ తర్వాత జీవితంలో ఇంకేం లేవేమో అనుకునే తత్వంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ. ఎందుకంటే అది పంచమ స్థానం అయింది. దానివల్ల ఏంటంటే మంత్రస్థానం అంటాం మన పంచమ స్థానాన్ని. ఈ మంత్రస్థానంలో సింహరాశి వాళ్ళు ఎందుకు ఆగిపోతారంటే ఏదో ఒక బాండింగ్తో వాళ్ళు ఆగిపోతారు. పిల్లల కోసమో, లేకపోతే ఫ్యామిలీ కోసమో, లేకపోతే ఇంతే చాలు, ఇంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఆగిపోతుంటారు. ఇది వీళ్ళకి కొంచెం మైనస్ పాయింట్స్. వీళ్ళ విషయంలో ఏంటంటే స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. అంటే ఆకాశం హద్దు వీళ్ళది, అంత చక్కగా చేయగలుగుతారు, రాణించగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చుకు సాయం ఉంటే చాలు వీళ్ళు మొత్తం అన్ని వెళ్ళగలరు. ఆ పిచ్చుక సాయాన్ని నెగిటివ్ ఉందనుకోండి, దేన్ని వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోతారు. సో ఇంట్లో ఉండిపోయి వితండ వాదన వాదించేవాళ్ళు, మొండిగా మాట్లాడేవాళ్ళు, మేము ఇంతే ఇలానే బతుకుతాం అని చెప్పేవాళ్ళు. సో మన ఇంట్లో అబ్బాయి ఎప్పుడు చెప్పినా వినరు, ఎంతో చాలా తలనొప్పి అనుకునేవాళ్ళు అందరూ ఈ తత్వం. సో వీళ్ళని జాగ్రత్తగా డీల్ చేయగలిగితే ఏ పనైనా సాధించగలరు. ఎంత సాధిస్తారు అంటే మనం చెప్పట్లేదు. చాలా వరకు చూసుకుంటే తాంత్రిక మంత్ర సాధనలో, శాస్త్రాల్లో పండితులు ఇందులో ఈ అగ్నితత్వ రాశులే ఉన్నారు. మామూలుగా వాళ్ళు
చదవడం మొదలు పెట్టారని చెప్పడం మొదలు పెట్టారంటే ఆపకుండా మాట్లాడగలరు, ఆపకుండా చేయగలుగుతారు. అలాగే పని చేయడం మొదలు పెడితే 24 అవర్స్ని చేసేస్తారు, పని ఈజీగా. రాక్షసులా రాక్షసులుగా చేయగలుగుతారు. పాప అంతే కేపబిలిటీస్ ఉన్నవాళ్ళు, అంతే పాజిటివ్ పాయింట్. చాలా పాజిటివ్ పాయింట్. అంతే ఓర్పుగా ఉన్నవాళ్ళు. ఓర్పుగా అంటే అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకునే తత్వం ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే. అంటే చాలా మంది అవకాశాలు వస్తాయి, కానీ ఎన్ని అవకాశాలు వచ్చినప్పుడు కరెక్ట్ అయిన అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ విషయాన్ని మాట్లాడరు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయాను, అయ్యో నన్ను ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నానని తర్వాత బాధపడుతుంటారు. కానీ వీళ్ళు చాలా సైలెంట్గా ఉంటూ, అంటే చాలా వరకు వీళ్ళని ఎలా తీసుకోవచ్చు అంటే, ఇంట్లో ఇద్దరు అన్నములు ఉన్నారు అనుకోండి, అన్నయ్య మంచి సాఫ్ట్వేర్ అన్నిట్లో ర్యాంకులు సాధించుకుని ఒక పెద్ద కంపెనీకి ఎండి అయ్యాడు. అతనితో చూడడానికి వెళ్ళి సరదాగా ఇతను వెళ్ళి వెనకాతల ఏంటి ఇతనికి ఉన్న టాలెంట్ని కరెక్ట్గా ఎండి పోస్ట్కి దగ్గర ఆయనకంటే హజార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర జస్ట్ వీళ్ళు మాట్లాడితే, వాళ్ళ అన్నయ్య చేసింది ఇంత కష్టం పోతుంది, ఇది జస్ట్ సీట్ ఇచ్చేస్తారు, నువ్వు వచ్చేసేయమ్మా అని చెప్పేసి. అంటే అంత టాలెంట్ ఉన్నవాళ్ళు ఏ విషయమైనా ఎలా చెప్పగలము అని చెప్పడానికి ఈజీగా ఉండే తత్వం అనమాట. రాస్యాధిపతి వీళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తాడనేది కూడా చెప్పండి. ఇప్పుడు మేషం కూడా అగ్ని, మేష సింహ ధనస్సు అగ్నితత్వం. అటు కుజుడు, సూర్యుడు, గురువు. ఈ రాస్యాధిపతులు మరి ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంటారు? ఖచ్చితంగా వీళ్ళ దగ్గర కొంచెం అగ్రెసివ్నెస్, అంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, పని అవ్వాలంతే, ఆ పని ఎలాగైనా అవ్వాలంతే. అది ఇలాగ అవ్వాలా అలాగ అవ్వాలని ఆలోచించరు. నాకు ఈ పని అవ్వాలి అబ్బాయి, అది నువ్వు రాత్రి చేస్తా పగలు చేస్తా అని కాదు, వాళ్ళు చేసేస్తారు, వాళ్ళతో పాటు చేపిస్తారు. అలా అగ్రెసివ్గా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి మనకి పని చేయాలి, చేయించడానికి క్యాపబిలిటీస్ అంటే పని చేద్దాం, మనం కలిసి చేద్దాం. ఇక్కడేమో చెయ్యాలనే రూల్ ఉంటుంది. అంటే గట్టిగా గట్టిగా వార్నింగ్, అరవడము, లేకపోతే కొడతారేమో చెప్ప నెక్స్ట్ ఎంట్రీ మళ్ళీ వచ్చాడని చేయకపోతే కొట్టేస్తారేమో అనే భయం తెప్పిస్తారు. ఇక్కడ సింహరాశి వచ్చినప్పటికి ఏమవుద్ది, చెయ్యాలి, మనమే చెయ్యాలి, మనం చెప్పితే ఎవరు చేస్తారు అని చెప్పి ప్రేమతో చేయించడం అనమాట. ఓకే. ఇక్కడ రవితత్వం ఏంటంటే లీడర్గా ఎదగడమో కాదు, లీడర్ని తయారు చేయడం అనమాట. బాగా క్యాపబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే నేర్పిస్తారు. సో ఇదే కాదు, చేద్దాం, కలిసి చేద్దాం అని చెప్పేసి. ఇక్కడ ధనస్సు రాశి వచ్చినప్పటికి ఏమవుతుందండి, వీళ్ళు ఎవరు చేయరు, నేనే చేసేసుకుంటాను అని చెప్పి మొత్తం చేసేసుకుంటుంటారు. సో ఇంపాక్ట్ ఏంటంటే వాళ్ళ కోపం డిపెండ్ అవ్వడం, లోపల వచ్చేస్తుంది కోపం అంతా. ఇంకా ఎవరు చేయరు, వినరు వీళ్ళు చెప్పేదేంటి అసలు, ఈ చెప్పే కన్నా నేను చేసుకొని బెటర్ అని చెప్పి వాళ్ళ సొంత తత్వంతో వాళ్ళు చేస్తారు. దాంట్లో వల్ల వాళ్ళు చాలా వరస్ట్ అయిన లాంగ్వేజెస్ కూడా మాట్లాడుకుని వాళ్ళు చేసేస్తారు. కోపం వచ్చినప్పుడు అవసరం అయితే కొడతారు. కొట్టదు కానీ వాళ్ళతో పని చేయించలేరు, వీళ్ళు చేసేస్తారు మొత్తం టోటల్ గా పని. ఇది ధనుసు రాశిలో. సో ఈ 3 డిఫరెంట్ అధిపతులు ఉన్నప్పుడు ముగ్గురు 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. కానీ అగ్ని ముగ్గురికి ఒకేలా మండుతుంటది. ఈయనకి ఇక్కడ మండుతుంటే అది అరిసి కొట్టి చేపిస్తాడు. ఇక్కడ ఆ మంటని ఫ్యామిలీ లాగా సరదాగా ఒక కుటుంబంలో అలా చేసుకోకూడదు అన్నట్టు ఫీలింగ్ లో పెట్టి తెచ్చుకుంటాడు. అంటే వీళ్ళు నా వాళ్ళు, అంటే బయట వాళ్ళు కూడా నా వాళ్ళ కింద తీసుకుంటాడు, ఒక ఫ్యామిలీ కింద తీసుకుంటాడు ఇతను. ఇక ధనుసు రాశి వచ్చినప్పటికి ఏంటంటే వీళ్ళు ఎవ్వరు చేయరు, వీళ్ళ వల్ల అవనే అవ్వదు, నా వల్లే అవుతుంది, నేనే చేయగలను అనే కేపబిలిటీ, ఇండిపెండెంట్ గా ఉంటారు. ఇండిపెండెంట్ ఖచ్చితంగా చేస్తారు. అద్భుతం. మరి ముగ్గురికి కూడా 3 రాశుల వాళ్ళకి కూడా అగ్ని అంటేనే భయం కదా, మరి ప్రజ్వలిస్తుంది, జ్వలిస్తుంది. డెఫినెట్ గా అది మన దాకా రాకూడదు, లేకపోతే అసలు మన జీవితాలని పాడు చేయకూడదు, రాంగ్ గా దాన్ని చేయకూడదు, వాడుకోకూడదు. మరి ఈ అగ్ని ఎట్లా అగ్ని తాలూకు ఆ ఇంపాక్ట్ నుంచి, అంటే రాంగ్ నెగటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడటం కోసం ఏ ఆరాధన 3 రాశుల వాళ్ళు చేసుకోవాలి? వీళ్ళు ఏ ఆరాధన చేయడం అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఎందుకంటే అగ్నితత్వం అంటే అగ్ని అనేది మనలో ఉన్న కోరికని అది మండుతూ ఉంటేనే మనం సంపాదిస్తాం. ఎవరికైనా సరే బలంగా కోరిక లేదనుకోండి వాళ్ళు సంపాదించరు, అంతే కదా. ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఫ్యామిలీ బాండింగ్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన కోరికలు ఉండాలి. ఆ కోరికని కరెక్ట్గా చేసుకొని దాని పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఎందుకంటే ముగ్గురు అదే ఆరాధించాలి. ఎందుకు రీజన్ అంటే మనం ఎలా వాడితే అలా మారుతారు వీళ్ళు. ఇప్పుడు పని అవ్వాలి అనే ఉద్దేశంలో డబ్బు సంపాదించాలని కోరిక ఒకటే ఉందనుకోండి, అది ఏ పని చేసినా డబ్బు సంపాదించవచ్చు. కానీ మంచి పనులే చేసి సంపాదించాలి. ఇప్పుడు ఒక మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఒక తన సాధన జ్యోతిష్యం మీదో లేకపోతే శాస్త్రం మీదో, లేదా పిల్లలకు చదువులు చెప్పడం వల్ల, లేకపోతే ఏదైనా పాండిత్యం మీదో, లేదా ఏదైనా ఉద్యోగం చేస్తే సంపాదించవచ్చు. అదే మేషరాశి వాడు స్మగ్లింగ్ చేయొచ్చు, ఏంటి ఒక బాంబు పెట్టచ్చు, దీనికి కూడా అవకాశాలు ఉంటాయి. డబ్బే కావాలి కనుక. సో ఈ తత్వాలు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సింహరాశిలో వాళ్ళకి నేను చేయలేననే ఒక లోన్లీ ఫీలింగ్ వచ్చేసి నా వల్ల కాదు అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, నేను ఎవరితోనే ఉండలేదని చెప్పేసి. ఇక ధనుసు రాశిలో వచ్చేప్పటికి చదువు మైండ్లోకి రాలేదు కనుక, నేను ముద్దును కనుక
నేను చదవలేనేమో, నా పరిస్థితి ఇంతే, నేను ఇంత బండవాడిని అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. అంటే బండ అంటే లావు కాదు, మన బుర్ర మొద్దుబారి బుర్ర అని చెప్పి అంతత్వం. ఇలా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ వెళ్ళిపోతుంది. వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ అనేది కానీ, అదే తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ చాలా స్ట్రాంగ్ ఎమోషన్తో ఉండాలి. ఆ ఎమోషన్ ఎలా ఉంటుందంటే, రే నా కోసం కాదురా, నీ దగ్గర ఉన్న ఈ విద్య మంచిది, ఇది చాలా గొప్ప విషయం, ఇది నువ్వు చేయగలవు అని చెప్పే వాళ్ళు ఉంటే అది ధనం వెళ్ళి సంపాదించగలుగుతారు. అలా చెప్పే వాళ్ళు ఎవరైతే వస్తారో అది సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో వస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం వల్ల లైఫ్ పార్ట్నర్ అయినా వస్తారు, తల్లిదండ్రులైనా ఉంటారు, స్నేహితులైనా తోడుంటారు. ఉండి ఈ విషయాలు వాళ్ళకున్న టాలెంట్ విషయాలు వాళ్ళకి తెలియదు, ఇవి మంచి విషయాలు అని చెప్పి వీళ్ళు చెప్పగలుగుతారు, వాళ్ళకి చేయించగలుగుతారు. అందుకే చేయాలన్నమాట. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా అగ్నితత్వపు రాసుల్లో ఉన్నటువంటి మీరు డెఫినెట్ గా మేడం చెప్పినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని సుబ్రహ్మణ్యుడి ఆరాధన చేసుకుంటూ అగ్నిని దేనికి వాడాలి, ఎంత వాడాలి, ఎలా వాడాలి అనే బ్యాలెన్స్ కనుకుంటే ఇంకా జీవితంలో సక్సెసే కదా. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో భూతత్వ రాశుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.